ప్రభువా నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నేను అక్కడికి రీచ్ అవ్వాలి, నా జీవితంలో నేను దీన్ని అచీవ్ చేయాలి, నేను ఇలాంటి పెద్ద సేవ చేయాలని, నాకు ఇలాంటి కుటుంబం కావాలని, నాకు ఇలాంటి జాబ్ కావాలి, నాకు ఇలాంటి ఫైనాన్స్ కావాలి, నాకు ఇలాంటి జీవితం కావాలని అడిగినప్పుడు ఈ ప్రతి ఒక్క ఆశీర్వాదాలు దేవుని వైపు నుండి వచ్చినట్టయితే మొదటిగా ఆత్మతో మొదలవుతాయి. అవి కనిపించవు. మీరు కష్టపడతారు కానీ కనిపించదు. అప్పుడు నిన్ను జనాలు పిచ్చోడు అంటారు. నువ్వు ఉపవాసం చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అంటారు నువ్వు ఏమేం చేస్తున్నావురా అని. ఎందుకంటే వాళ్ళకు కనిపించట్లేదు కాబట్టి. వాళ్ళైతే వారికి కనిపించదే చేస్తూ ఉంటారు. అల్ప విశ్వాసులు ఏదైతే చూస్తారో దాన్ని ఫలిస్తారు. అందుకే దేవుడు చెప్పాడు, ఎవరైతే ఆత్మ చెప్పినట్లు అనుసరించేవారే దేవుని బిడ్డలని. ఆత్మ కనిపించదు. అందుకే మీకు కావలసిన వాటి గురించి రోజు ఉపవాసాలు పెడుతూ ఉండండి, ప్రార్థిస్తూనే ఉండండి, అడుగుతూనే ఉండండి, ముందుకు వెళ్తూనే ఉండండి. మీకు కనిపించకపోయినా ఒకరోజు అవన్నీ నెరవేరుతాయి.